పూరా పోరులో 75 ఫ్రీ సింబల్స్ అట. రిజిస్టర్ పార్టీల కోసం ఎస్ఈసి జాబితా విడుదలట. బరిలోకి 13 జాతీయ ప్రాంతీయ పార్టీలట. 77 రిజిస్టర్డ్ పార్టీలు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అట. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఓటర్ జాబితాపై నోటిఫికేషన్ విడుదల చేయగా తాజాగా పార్టీలకు సంబంధించిన గుర్తులపై నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలు 13 పోటీ చేయనున్నాయని, గుర్తింపు లేని రిజిస్టర్ అయిన పార్టీలు 77 ఉన్నాయట. వీటికి ఇండిపెండెంట్ గుర్తులకు కేటాయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ గుర్తుల నోటిఫికేషన్ ఆధారంగా వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. మున్సిపల్ ఎన్నికల జాతీయ పార్టీలు 5 పోటీ చేసే జాబితాలో ఉన్నాయి. ఇందులో ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్లు ఉండగా రాష్ట్ర పార్టీల జాబితాలో ఎంఐఎం, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ఇక్కడ పోటీ చేసే పార్టీ జాబితాలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అలాగే సిపిఐ, జనసేన, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు ఉన్నాయి. ఇలా మొత్తం 13 గుర్తులతో కూడిన పార్టీలు పోటీ చేసేందుకు అర్హత ఉన్నాయి. గుర్తు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు 77 ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటి కోసం ఇప్పటి వరకు 75 గుర్తులను కేటాయించారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తుల ప్రకారం జరుగుతాయి. దీంతో ఇండిపెండెంట్ గుర్తులు తక్కువగా ప్రభావం చూపుతాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు కాబట్టి అక్కడ ఇండిపెండెంట్ గుర్తులు ప్రభావం చూపుతాయి. అయినా 77 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నారు. వీటి కోసం 75 గుర్తులను కేటాయించారు. రిజిస్టర్డ్ పార్టీల నుంచి పోటీ చేసే వరకు ఇండిపెండెంట్ జాబితా నుంచి గుర్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తుల్లో ఎయిర్ కండిషనర్, యాపిల్, పండ్ల బుట్ట, గాజులు, బ్యాటరీ టార్చ్, అలాగే బైనాక్యులస్, సీసా, బ్రెడ్ బాస్కెట్, కెమెరా, క్యారమ్ బోర్డ్, చైన్, కుర్చీ, చపాతీ రోలర్, కోటు, కొబ్బరి తోట, మంచం, కప్పు సాసర్, అలాగే కటింగ్ ప్లేయర్, అలాగే డ్రిల్లింగ్ మెషిన్, డంబెల్స్, విద్యుత్ స్తంభం, కవరు, అలాగే పిల్లన్ గ్రోవి, అలాగే ఫుట్బాల్ ఆటగాడు తదితర గుర్తులను కేటాయించారట. ఏదైతే 75 పార్టీలకి ఇప్పటి వరకు 75 రిజిస్టర్ అయిన పార్టీలకి గుర్తులు కేటాయించారట. ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఎప్పటికీ ఈ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కదా, దానికి ఇవన్నీ కూడా